నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇవాళ గత కొన్ని రోజుల నుంచి ఏదైతే కాళేశ్వరం మీద ఏర్పాటైనటువంటి కమిషను కేసీఆర్ గారికి నోటీసులు, హరీష్ రావు గారికి నోటీసులు, ఈటల గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ కాళేశ్వరము, మేడిగడ్డ, ఈ నీళ్ళ వ్యవహారము ఇదంతా ఒక చర్చ బాగా నడుస్తూ ఉంది. ఈ క్రమం లోపలనే ఇంకొక అంశం కూడా బాగా నడుస్తూ ఉంది. ఆ పక్కనున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పైన ఉన్నటువంటి మోడీ గారు ఇద్దరు కలిసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒక కుట్ర చేస్తూ ఉన్నారు తెలంగాణ మీద. తెలంగాణకు నీళ్లు రాకుండా ఇటు ఇప్పటికే మేడిగడ్డ బ్యారాజ్ని దాన్ని రిపేర్ చేయకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటే, ఇటు కింద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పైన ఉన్నటువంటి మోడీ ఇద్దరు కలిసేసి రెండు పెద్ద ప్రాజెక్టులు కట్టేసి దాని నుంచి గోదావరి నీళ్ళని తెలంగాణకు రాకుండా తరలించకపోయే కుట్ర జరుగుతుందన్నటువంటి చర్చ బాగా నడుస్తుంది. అందులో ఒకటి తుపాకులగూడెం పైనుంచి ఇచ్చంపల్లి దగ్గర నుంచి ఎత్తుకపోయి కావేరి నదిలో పోయడము, ఇంకొకటి ఇటు బనకచెర్ల నుంచి ఇప్పుడు పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకుపోవడం. ఈ రెండు ప్రాజెక్టుల మీద చర్చిద్దాం, ప్రధానంగా మాట్లాడదాం. సార్ నేను 2-3 రోజుల నుంచి టైం అడుగుతా ఉన్నా, బట్ కానీ ఇవాళ ఇచ్చిరు ఫైనల్గా. నమస్తే సార్. నమస్తే. సో ఈ వ్యవహారంలో మనం చూస్తుంటే తుపాకులగూడెం పైనుంచి వాటర్ తీసుకుపోవాలి అనేటువంటిది అదొకటి కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టినటువంటి ప్రాజెక్టు. దాని తర్వాత పోలవరం నుంచి ఎక్కడికి బనకచెర్ల తీసుకుపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో చేస్తున్నటువంటి ప్రాజెక్టు. ఈ రెండు ప్రాజెక్టులు ఏంటివి అసలు? ఇవి లీగలా, ఇల్లీగలా? వీటికి కేటాయింపులు ఉన్నాయా, లేవా? వీటి వల్ల తెలంగాణకు వచ్చేటువంటి నష్టం ఏంటి? మంచి సమయంలో మీరు ఈ విషయాలు లేవనెత్తారు. అంటే మన తెలంగాణ పొలిటీషియన్స్ అర్థం చేసుకోరు, కానీ తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. వాళ్ళు ఏమనుకుంటారంటే పోలవరం నుంచి సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లను వాళ్ళు తీసుకుపోతే ఏంది, టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఊకే అడ్డుకుంటున్నారు? పోలవరం పోయినా అయితే మనకి వెనకకు రావు కదా. మన బౌండరీ ఎక్కడ ఉంది? మన బౌండరీ భద్రాచలం దగ్గర ఉంది. తర్వాత శబరి కలుపుతుంది, శబరి తర్వాత పోలవరం, అక్కడి నుంచి 40-50 కిలోమీటర్లు. ఇది మనకు రావు కదా పోలవరం నుంచి ఎట్టి పరిస్థితుల్లో. మరి పోతే తప్పేంది? కావేరీ పోతేంది, బనకచెర్ల పోతేంది, సముద్రంలో పోయేటే కదా. నిజంగానే గోదావరిలో నీళ్ళు లేవంటే ఉన్నాయి, మరి ఎందుకు అడ్డుకుంటాను? ఇంత అమాయకంగా ఆలోచిస్తారు. ఇక మా జనానికి అంత అమాయకత్వం. పొలిటీషియన్లకేమో జనం ఎట్లాగూ వీటిని పట్టించుకోరు, ఎందుకంటే పోలవరం నుంచి తీసుకుపోతా అంటే జస్టిఫికేషన్ ఉంటుంది అని ఇంకా 4 అంకెలు ఎక్కువగా వాళ్ళు మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే ఇందులో మనకు వచ్చే నష్టం ఏంది? పోలవరం నుంచి వెనకకు రావు, కానీ పోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంది? మన హక్కులు పోతాయి, మన నీళ్లు పోవు, మన హక్కులు పోతాయి. నీటి మీద హక్కులు పోతాయి. పోలవరం పోయిన నీళ్లు మనకు రావు, వెనకకు రావిగా. కానీ పోలవరం ఒక్కసారి పోలవరం నుంచి బనకచెర్ల పోయినా, పోలవరం నుంచి కావేరీ పోయినా, పోలవరం నుంచి కృష్ణా డెల్టా పోయినా, ఎక్కడికి పోయినా కూడా, విశాఖపట్నం పోయినా కూడా ఏలేరు కాలువ ద్వారా మనకు మన హక్కులు అనేటివి ఎట్లా పోతాయి అంటే, ఇది అర్థం కావాలంటే 50 ఏళ్ళు వెనక్కి పోవాలి. 50 years, 50 కంటే ఎక్కువనే. అది 67లో ఫిన్లాండ్ అనే ఒక దేశంలో హెల్సింకి రాజధాని, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్టు ఫిన్లాండ్కి హెల్సింకి, 1967లో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది వాటర్ మీద. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు అక్కడ అటెండ్ అయినాయి. ఒక జల విధానాన్ని మనం రూపొందించుకోవాలి అంటే అన్ని దేశాలకు ఏం సంబంధం అంటే, ప్రపంచంలో 150 దేశాలు ఇతర దేశాలతోని నదీ జలాలను పంచుకుంటాయి. అవును, ఇప్పుడు మనం కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం రావద్దని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు. బట్ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే, మూడవ యుద్ధం అనేది వస్తే అది జల యుద్ధమే. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీళ్లు పిరమైపోతాయి, కరువైపోతాయి, జనాభా పెరుగుతుంది, క్లైమేట్ చేంజ్ వల్ల. జనాభా పెరగడం, క్లైమేట్ చేంజ్. కాబట్టి మనము ఈ ఉన్న నీళ్లను పంచుకునే క్రమంలో దేశాల మధ్య గొడవలు వస్తాయి. 150 దేశాలు ఇతర దేశాలతో నీళ్లను ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటే ఎన్ని దేశాలు పంచుకుంటున్నాయి? 150 దేశాలు. ఇప్పుడు కొన్ని అయితే ఈజిప్ట్ నైల్ నది ఉంది, అవి 7 దేశాలు. అట్లాగే మన బంగ్లాదేశ్ గంగా నీళ్లు, బ్రహ్మపుత్ర నీళ్లు, చైనా, మనము, ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైనా గొడవలు జరగవచ్చు వీళ్ళ మధ్య అని వాళ్ళు ఒక విధానాన్ని రూపొందించారు, జల విధానాన్ని. అందులో రైపేరియన్ రైట్స్ అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. ఈ అంశాన్ని మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. రైపేరియన్ రైట్స్ అంటే ఏంటంటే, మొట్టమొదలు ఎవరైతే నీళ్లను వాడుకుంటారో వాళ్ళకు హక్కులు స్థిరీకరిస్తారు.
అంటే నది మొత్తంలో చివరోడైనా ఫస్ట్ రోడైనా మొదలు వాడుకున్న వాళ్ళకి ఫస్ట్ రైట్ వస్తుంది. ఫస్ట్ రైట్ వస్తుంది. ఓకే, అలా నీళ్ళు చాలా తక్కువ వచ్చినాయి అనుకో, వాడే వాడుకుంటాడు, ఎవరికి ఇయ్యరు. పైన నేను ఉన్నా కాబట్టి నేను వాడుకుంటా అనేటువంటి హక్కు ఉండదు. ఇయ్యరు. ఎంత అన్యాయం అంటే డెల్టా కింద పంటలు ఎండిపోతాయి, నీళ్లు కొద్దిగానే వచ్చినాయి. పైన నీకు మహారాష్ట్ర దగ్గర నుంచి కర్ణాటక దగ్గర నుంచి కృష్ణా నది మీద ఆల్మట్టి డ్యామ్ ఉంది, అంతకుముందు వేరే డ్యామ్ ఉన్నాయి, కోయినా డ్యామ్ ఉంది, భీమా డ్యామ్ ఉంది, ఉజ్జయిన్ డ్యామ్, ఇవన్నీ ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా మన జూరాలు ఉంది, శ్రీశైలం ఉంది, కింద నాగార్జున సార్ ఉంది, అన్ని కొంచెమే నీళ్ళు వస్తే ఫస్ట్ వాడుకునే హక్కు ఎవరికి ఉంది తెలుసా? విజయవాడ కింద డెల్టా వాళ్ళకు ఉన్నది. అంటే ఈ పైన రాష్ట్రాలన్నింటికంటే కూడా. ఎందుకు అంటే కానీ వాటర్ అక్కడ నుంచే కదా రావాల్సింది. అది ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఫస్ట్ వాడుకోవాల్సింది వాడే. అంటే వాళ్ళు ఆపడానికి లేదు, మనం ఎవరూ ఆపడానికి లేదు. ఎందుకు అంటే రైపేరియన్ రైట్స్. కృష్ణానది పుట్టిన తర్వాత మొట్టమొదలు ఆ నీళ్ళని వాడుకున్నది బ్యారేజ్ కట్టి, అర్ధర్ కాటన్ బ్యారేజ్ కట్టి వాడుకున్నాడు. కాబట్టి అక్కడ ఫస్ట్ ఇరిగేషన్ అనేది నీళ్లతో అయింది. నిజాం సాగర్ మనకు వస్తుంది, మంజీరా మీద ఫస్ట్ రైట్ మనకు వస్తుంది. అయితే అప్పర్ మంజీరా డ్యామ్ ఉంది అక్కడ, ఇది బీడ్ తాలూకాలో ఎక్కడైతే మంజీరా నది పుడుతుందో. బట్ వాళ్ళకు లేదు రైట్, ఫస్ట్ రైట్ మనకు నిజాం సాగర్ ఉంటుంది. కానీ దాన్ని ఎవరు ఫాలో కావట్లేదు. బట్ పేపర్ మీద మాత్రం మనకు ఆ రైట్స్ ఉన్నాయి. కానీ దుడ్డు ఉన్నది బర్రె అన్నట్టు వాడు ఆల్మట్టి కాన్ని ఆపుకుంటాడు, వాడు అటు డైవర్ట్ చేస్తాడు. అధికారం ఉన్నప్పుడు భీమా నదిని ఉజ్జయిన్ డ్యామ్ అంటారు, ఈ ఉజ్జిని డ్యామ్ దగ్గర ఆపుకుంటాడు, వాడు అటు మళ్ళిస్తాడు. ఆంధ్ర పోవాలని ఎవరికి అది ఉండదు. బట్ రైట్స్ అయితే రైపేరియన్ రైట్స్. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇప్పుడు ఈ రైపేరియన్ రైట్స్ ని మనం గోదావరికి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు 968 టీఎంసీల మీద మనకు బచావ్ ట్రిబ్యునల్ ఏమో మొత్తం 1460 టీఎంసీల మీద మన ఆంధ్రప్రదేశ్కి రైట్ ఇచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అందులో తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన జీవోల ద్వారా కానీ అలొకేషన్ ద్వారా కానీ విభజన సమయంలో కానీ 968 టీఎంసీలు. గోదావరి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే అగ్రిమెంట్స్ అయినాయి. ఈ పంచాయతీ బచావత్ ఎందుకు తీర్చాలి, మనమే తీర్చుకుందాం అని చెప్పి అందరు కూర్చొని రాష్ట్రాలు కూర్చొని ఒప్పందాలు చేసుకున్నాయి. 1975 వెంగళరావు ఇక్కడ ఈ ఒప్పందాల వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి 1400. అంటే ఎందుకంటే అప్పుడు గొడవ లేదు, నీళ్లు వాడుకుని పుష్కలంగా ఉన్నాయి, అందుకని ఒప్పందం చేసుకున్నారు. ఎంత వచ్చినాయి ఏపీకి? ఎంత వచ్చినాయి అంటే ఉమ్మడి రాష్ట్రానికి 1460 టీఎంసీ. 1460 టీఎంసీలలో అప్పుడు ఏమైనా తెలంగాణకి ఇన్ని అని ఏమైనా కేటాయించారా? ప్రాంతాల వారికి ఉండదు, రాష్ట్రాల వారికి లోపల ఇంటర్నల్ గా కూడా. ఇంటర్నల్ గా తర్వాత వచ్చిన ఈ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది 80లో, 79-80. ఆ తర్వాత 34 ఏళ్ళు సమైక్య రాష్ట్రం ఉంది కదా, రకరకాల జీవోలు వస్తాయి కదా, ఏ ప్రాజెక్ట్కి ఎంత, ఏ ప్రాజెక్ట్కి ఎంత. అట్లా మనకు 968 టీఎంసీలు వచ్చినాయి. ఇక దీన్ని డిస్టర్బ్ చేయరు వాళ్ళు. బట్ ఏమవుతుందంటే 968 టీఎంసీలకు సరిపోయే ప్రాజెక్టులు మనం కట్టుకోలే. కేసీఆర్ గారు వచ్చాక కొన్ని ప్రాజెక్టులకు అంటే రీఇంజనీరింగ్ చేశాడు కదా, సీతారామ ప్రాజెక్టు, భక్త రామదాసు, అట్లనే ఇవన్నీ కూడా శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం అని, కాళేశ్వరం అని, ఈ సమ్మక్క సాగర్ అని, ఇవన్నీ చేసే వరకు దాదాపు దగ్గర వచ్చినాయి. సో మనం ఈ రైపేరియన్ రైట్ గురించి మాట్లాడదాం ఇప్పుడు అలొకేషన్ చేసిన ప్రాజెక్టులు ఏవైతే కేసీఆర్ గారు చేశారో వాటికి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే కదా. ఇవ్వక ముందే వాళ్ళు నీళ్ళని తీసుకుపోయిన అనుకో, ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది? కిందోళ్ళకి వస్తుంది, ఏపీకి వస్తుంది. అంటే ఇప్పుడు పోలవరంలో అలొకేషన్ లేకపోయినా ఆడ ప్రపోజల్ పెడుతున్నటువంటి ఈ బనకచెర్లకి ఇప్పుడు వాళ్ళకు రైట్ వస్తుంది. బనకచెర్ల లింక్ చేయాలంటే ఓ రిజర్వాయర్ కావాలి వాళ్ళకు. ఎందుకంటే పోలవరం స్టోరేజ్ అనేది అది కేవలం పోలవరం కింద ఉన్న, రాజమండ్రి కింద ఉన్న ఆయకట్టు, ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న 13-14 లక్షల ఆయకట్టు, దానికి 2 పంటలు. అట్లనే అక్కడ నుంచి పుష్కరం, తాటిపూడి కాలువలు, వాటికి ప్యారలల్ గా మళ్ళీ పోలవరం నుంచి కృష్ణా డెల్టా కనెక్ట్ చేసిన కాలువ, డబల్ కాలువలు ఉన్నాయి. వాటికి సరిపోతుంది, వాటికి కూడా సరిపోదు ఇంకా పోలవరం స్టోరేజ్. ఇప్పుడు అయితే పోలవరం నుంచి బనకచెర్ల పోవాలంటే మధ్యలో బొల్లెపల్లి రిజర్వాయర్ అని కడుతున్నారు. ఎంత ఉంటుంది? 200 టీఎంసీ. 200 టీఎంసీ రిజర్వాయర్ కడతాం. అంటే అది మన తెలంగాణ అమాయక జనం కానీ రాజకీయ నాయకులు కానీ ఏమనుకుంటారంటే 200 టీఎంసీలుగా తీసుకుపోయేది, ఎందుకంటే 3000 టీఎంసీలు సముద్రంలో కలుతానే కదా అనుకుంటారు. అట్లా కాదు సార్, ఇప్పుడు ఒకటే రిజర్వాయర్ 200 టీఎంసీల సామర్థ్యంతో చాలా పెద్దది. అంటే ఇప్పుడు అది కృత్రిమంగా కడుతురా, అదేమన్నా గుట్టలో ఆ ప్రాంతం అట్లా ఉందా? అది మనము మల్లన్న సార్ కట్టుకున్నాం కదా, అట్లా ఆ టైప్లో
అంటే మన మల్లన సాగర్ 50 టీఎంసీలకు కడితేనే మన దగ్గర చాలా గగ్గోలు పెట్టిర్రు, ఇట్లా కట్టకూడదు, ఇది అసలు మొత్తము ఈ మెథడే తప్పు అని చెప్పేసి మాట్లాడారు. మరి అక్కడ 200 టీఎంసీలు కడుతున్నారు కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఉన్నాయి కదా, తెలంగాణ 4 కోట్ల జనంలో ఇంతమంది కూడా లేరు నీళ్ళను అర్థం చేసుకునేటోళ్ళు, ఇంక్లూడింగ్ మీ యాంకర్లు, తర్వాత కోదండరామ్ లాంటి ఉద్యమ సారథులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు, వీళ్ళందరూ ఎవరు కూడా ఈ 10 ఏళ్ళకు రారు, సరిపోరు, రారు అంటే అంతమంది లేరు. అయితే ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు అనేవి ఏనుగులు, ఈ వీళ్ళంతా గుడ్డోళ్ళు. వీళ్ళు నా ప్రాజెక్ట్ గురించి చెప్పంటే ఏం చేస్తారు, ఒకడు ఈబ్ పట్టుకుంటాడు గోడలాగా ఉందంటాడు, ఒకడు కాలు పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు, ఒకడు తోక పట్టుకుంటాడు పాములాగా ఉందంటాడు, ఒకడు చెవులు పట్టుకొని డొప్పలాగా ఉంది ఈ ప్రాజెక్ట్ అంటాడు. ఇది మన తెలంగాణ పరిస్థితి. అందులో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకటి సార్, ఇప్పుడు వీళ్ళు పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోవడానికి 200 టీఎంసీల సామర్థ్యంతో ఒక పెద్ద 40,000 క్యూసెక్లు అంటే పర్ డే దాదాపు వాళ్ళు 40,000 అఫీషియల్ గా పెడుతుండ్రంటే 60,000 టీఎంసీ అంటే అటు ఇటుగా 6 టీఎంసీలు ఎత్తుకపోతారు రోజు. అంటే దాని లైనింగ్ కూడా చేస్తారు ఇంకెక్కువ అంటే 200 టీఎంసీ 5-6 టీఎంసీలు రోజు తీసుకెళ్తారు. 200 టీఎంసీల కెపాసిటీ తోటి పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు, కృత్రిమ రిజర్వాయర్. మళ్ళీ దాంతో పాటు బనకచెర్ల తీసుకుపోతారు. ఇక్కడ ఇదంతా గ్రావిటీ ద్వారానే పోతుందా, పోలవరం నుంచి లిఫ్ట్లు ఏమన్నా వాడతారు? లిఫ్ట్లు వాడతారు. దీని మొత్తం వ్యయం కూడా ఇవాళ పత్రికల్లో చూసినా నేను, దాదాపు 80,000 కోట్లు అని చెప్పేసి ఇప్పుడు రఫ్ గా ఇస్తున్నారు. అది ఇంకా ఆడ కేసీఆర్ లేడు ముఖ్యమంత్రిగా, కేసీఆర్ అక్కడ రాడు కూడా. అవును, అది ఎంత అవుతుంది తెలుసా? 3 లక్షల కోట్లు అవుతుంది. కాళేశ్వరం కూడా 2 లక్షల కోట్లు ఇప్పటికి దాటేది, ఒకవేళ ఈ దొరలు కనుక పరిపాలన చేస్తుంది. అంటే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా 2 లక్షల కోట్లు. ఇవాళ నేను పత్రికల్లో చూసింది, ఇతర మాధ్యమాల్లో చూసింది, 80,000 కోట్లతోటి జీబీ లింక్, అదే గోదావరి బనకచెర్ల లింకుని పూర్తి చేయాలి అనేది ఒక ప్రాథమికంగా అనుకుంటున్నారు. దాంట్లో 50% ఏపీ ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వం తోటి సహకారంతో చేయాలని అంటున్నారు. మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేయమంటే కూడా చేస్తుంది, ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ లేదు, అక్కడ గవర్నమెంట్ ఉండదు కదా. ఓకే, కాబట్టి ఇదివరకు మనం అడుగుతేనేమో నేషనల్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ఏం లేవు, డ్యామ్ లేదు, అదే పోలవరం ఇచ్చిర్రు, ఇప్పుడు దీనికి కూడా ఇస్తారు, ఎందుకంటే గవర్నమెంట్. అంటే నాకు క్వశ్చన్ ఇక్కడ ఒకటే సార్, స్ట్రైట్ గా, ఇప్పుడు మనము లిఫ్ట్ చేసుకొని ఒక 200 టీఎంసీలు 270 టీఎంసీలు ఎత్తిపోసుకుందామంటేనేమో మన కరెంటు బిల్లు ప్రాబ్లం వస్తుంది అంటున్నారు, రిజర్వాయర్లు అంత పెద్దది ఎందుకు అంటున్నారు, మల్లన సాగర్ అంత పెద్దది కట్టడం వల్ల అది రేపన్నాడు భూకంపాలు వస్తాయి, లీనమెంట్లు వస్తాయి, ఇంకేదో వస్తాయి అని చెప్పేసి ఇట్లా చర్చ చేసిరు. మరి వాళ్ళు 200 టీఎంసీల కృత్రిమ రిజర్వాయర్ కడుతున్నారు, వాళ్ళు కూడా లిఫ్ట్ పెట్టెత్తుకపోతున్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాథమికంగానే 80,000 కోట్లు అంటే మీరు చెప్పినట్టు అది రేపటి నాటికి లక్షల కోట్లకు 3 లక్షల కోట్లకు. ఏంటంటే 200 టీఎంసీలు అంటే 200 టీఎంసీలు కాదు, 200 టీఎంసీలో నిల్వ చేసే సామర్థ్యం, అంటే దాని ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇవాళ ఉదాహరణకి ఎట్లా అంటే, ఇప్పుడు ఇట్లా నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఇట్లా పోతూనే ఉంటాయి, నిల్వ సామర్థ్యం 200 కానీ వాడుకునేది 300 పైన ఉంటుంది, 300 పైన 300, 400, 500 దాకా కూడా ఉంటుంది. వచ్చినట్టు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మీరు చెప్తుంటే ఆల్మోస్ట్ ఒక 25% గోదావరిని ఎత్తుకపోతున్నట్టు అనిపిస్తున్నాడు. నేనేమంటున్నాబ్బా, వాళ్ళు తీసుకుపోని, కానీ ముందు వాళ్ళకు ఒక అవకాశం ఉంది, మోడీ దగ్గర వాళ్ళది నడుస్తుంది కాబట్టి 2 పనులు చేస్తే మనకు అభ్యంతరం లేదు. ఆ సంగతి నేను చెప్తలేను. ఈ కావేరీ లింక్ ఉన్నది కదా, అది ఇట్లాంటిదే కదా, అది చంపెల్ నుంచి, ఈ చంపెల్ నుంచి అని ఓ తెలంగాణ ద్రోహి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అమెరికా నుంచి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ నాయనతో కలిసి ఏదో ప్రాజెక్టులు మాకు బాగా తెలుసు అని చెప్పి 2 పుస్తకాలు ప్రింట్ చేసి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరం స్నేహితులమే, కానీ కేసీఆర్ జయశంకర్ గారు ఏమన్నారంటే, తెలంగాణ వచ్చినాక మీ స్నేహితులే మీకు ద్రోహులు అవుతారా అన్నాడు. వాళ్ళతో మీరు కొట్లా అంటే ఎట్లయిపోయిందంటే, ఈ ద్రోహుల ముఖం కూడా నాకు చూడబుద్ధి అవుతలేదు. ఆ ద్రోహికి ఏం తెలియదు నీళ్ళ గురించి, కానీ ఆయన వచ్చి టవర్స్లలో రహస్య సమావేశాలు రేవంత్ రెడ్డితోని, ఆయనకి ఏంటంటే మైండ్ లో ఒక పురుగు తొలుతుంది, ఇచ్చంపల్లి కట్టాలి, ఇచ్చంపల్లి కట్టాలంటే మేడిగడ్డం పేల్చేయాలి. నేను ఎందుకు బలంగా అంటున్నా, మేడిగడ్డ గురించి కూడా చర్చ చేద్దాము. అది ఇక్కడ ఇది కానీ, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బనకచెర్ల నీళ్ళని తీసుకుపోవాలన్నా, సర్ప్లస్ వాటర్ని, లేదా కావేరికి లింక్ చేయాలన్నా, మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, విద్యాసాగరరావు గారు దివంగత ఇంజనీర్, ఆయనే డైరెక్ట్ పోయిండు, ఈ చర్చలలో పాల్గొన్నాడు. పోయి ఏం చేసిండంటే, మా హక్కులను స్థిరీకరిస్తూ మా ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా మీరు అనుమతులు ఇవ్వండి, మేము వాటిని కట్టుకుంటాం,
మా వాటాను మేము వాడుకున్నాక మీరు ఏడికన్నా తీసుకపోండి, మాకు సంబంధం లేదు అన్నాడు. తెలంగాణకు వచ్చే వాటా వచ్చిన తర్వాత దాని మీద రైట్స్ ఇచ్చిన తర్వాత మీరు మీరు ఏమైనా కింద ఎన్ని వాటర్ అన్నా వాడుకోరు. మీరు పోలవరం పోయిన వాటిని ఎక్కడికన్నా తీసుకోపోండి, మాకు సంబంధం లేదు, మేము అభ్యంతరం చెప్పాం. ఒకటి చెప్పిండు. రెండవది ఇచ్చంపల్లి అనేది కట్టకూడదు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇచ్చంపల్లి బచావత్ అవార్డులో భాగం. ఇచ్చంపల్లి కడితే ఏమైందంటే మన తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్ర ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి రెగ్యులేటెడ్ ఫ్లోస్ వదలాలి కంపల్సరీ, రిజర్వాయర్ల నీళ్లను ఖచ్చితంగా వాళ్ళకి వదలాలి కిందికి. రెండోది అది ఒక పవర్ జనరేటింగ్. ఇప్పుడు ఇచ్చంపల్లి అంటే మేడిగడ్డకు తుపాకుల కూడా మధ్యలో ఉంటది కదా. అవును, మేడిగడ్డకు ఒక 10-15 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ కు కొద్దిగా ఓ 10-15 ఇంద్రావతి నది కలుస్తుందా ఇచ్చంపల్లి? ఇంద్రావతి కలిసినాకనే ఇచ్చంపల్లి వస్తుంది. ఓకే. అయితే అప్పుడు ఫ్రెంచ్ ఇంజనీర్లు ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే చాలా పెద్ద రిజర్వాయర్ గా దాన్ని ప్లాన్ చేశారు. 350 టీఎంసీలు నిల్వ చేయాలని. అక్కడ గ్రావిటీతోనే తెలంగాణలో చాలా భాగాలకు నీళ్లు రావాలని. అయితే హైడల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలి, అది మనకు తక్కువ వస్తుంది కరెంటు. 300 టీఎంసీలు అంటే చాలా ప్రాంతాలు అప్పుడు దట్టమైన అటవీ ప్రాంతము. అయితే అప్పుడు ప్లాన్ చేశారు అట్లా. ఇప్పుడు నిజాం గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి పర్యావరణం అప్పుడు అంత చెట్లే కదా ఎక్కడ చూసినా కూడా, ఆ పర్యావరణ సమస్యలు రాలే కదా. మునుగనే అనుకున్నారు, అర్ధర్ కాటన్ నిజాం కలిసి అప్పుడు అనుకున్నారు. బట్ అది సాధ్యం కాలే. ఫ్రెంచ్ ఇంజనీర్లు పోయి మొదలు పెట్టినాక విష జ్వరాలతో సెరెబ్రల్ మలేరియా వచ్చి చచ్చిపోయిండ్రు, వదిలేసిండ్రు. తర్వాత మళ్ళా నీలం సంజయ్ రెడ్డి ఉన్న టైంలో కూడా ఆ ప్రపోజల్స్ అన్ని వచ్చినాయి, కానీ అది కట్టలేదు, అది వదిలేసిండ్రు దాన్ని. అది ఇప్పుడు అక్కడ కట్టడం వల్ల మనకు లాభం కంటే నష్టం ఎక్కువ. ఫస్ట్ నష్టం ఏంటంటే మేడిగడ్డ మునిగిపోతుంది. ఇప్పుడు ఆడ కట్టడం వల్ల మేడిగడ్డ మునుగుతుంది. అయితే మేడిగడ్డ ఉన్నంతసేపు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోదు. ఒక బ్యారేజ్ ఉన్నాక అది ముంపుకు గురి కావడం ప్రపంచం కూడా ఒప్పుకోరు, ఎవరు కూడా ఒప్పుకోరు. మెడ మీద తలకాయ ఉన్న ఏ ఇంజనీర్ కూడా ఒప్పుకోడు. అవును, కాబట్టి దాన్ని లేకుండా చేయాలి. అమ్మని ఇంత పెద్ద కుట్ర ఉంది దాని వెనకాల. అంటే మేడిగడ్డ లేకుండా చేస్తేనే ఇచ్చంపల్లి కట్టడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇచ్చంపల్లి కట్టేది ఎవరి కోసం, దేనికోసం అసలు? అది బనకచెర్ల కోసం, పోలవరం కోసం. ఇప్పుడు కావేరికి నీళ్ళు కూడా తీసుకుపోవాలనుకుంటున్నాం. ఒక ఇంద్రావతి నుంచి వరద నీళ్ళు రావు కదా, ప్రాణహిత నుంచి ఎక్కువ వస్తాయి కదా. ప్రాణహిత నీళ్ళ మీద మేడిగడ్డ ఉంటే ఏమైందంటే అవి లిఫ్ట్ చేసుకొని మనం తెలంగాణకి ఎత్తుకపోతాం. మరి ఎంత పెద్ద కుట్ర జరుగుతుంటే తెలంగాణను ఆపలేకపోయిన్లు, నీళ్ళను ఆపాలని చూస్తున్నాం. అవును సార్, ఇప్పుడు తెలంగాణ ఆపుతామని చెప్పి చాలా ట్రై చేశారు కదా. అవును, తీర్మానం ఇచ్చి కూడా తెలంగాణ ఆపడానికి చంద్రబాబు. మీరు చెప్తుంటే నాకే రోమాలు నిక్కపొడుస్తున్నాయి. అంటే మనం తెలంగాణ తెచ్చుకొని మనకి ఇప్పుడు ఆప్షనల్లా గోదావరి జిల్లాలో ఒకటే ఉన్నాయి. కృష్ణాలో మీరు చెప్పినట్టు వాటర్ అంత సోర్స్ లేదు, వచ్చినప్పుడే వరద. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాణహిత నదిని మనకు దక్కకుండా మేడిగడ్డని ధ్వంసం చేసి ఇప్పుడు ఆడ ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి అటు బనకచెర్లకు కానీ ఇటు కావేరికి కానీ నీరెత్తకపోతే మరి తెలంగాణ ఏమైపోవాలి? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తా. శంకర్, మీ ఆఫీస్ ముందట యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, ఆ పర్సన్ చచ్చిపోడు కానీ గిల్లగిల్ల కొట్టుకుంటా ఉంటాడు. చెయ్యి ఇరిగిపోయి గాడబడుతుంది, కాలు ఇరిగిపోయి ఈడబడుతుంది, ఓ పక్క పేగులు బయటకు వస్తాయి. ఫస్ట్ పోలీసులు వచ్చినా మీరున్నా ఫస్ట్ ఏం చేస్తారు? ఏదో హాస్పిటల్ తీసుకొని బతికేయడానికి ట్రై చేస్తారు, అంబులెన్స్ పిలవడం ఇట్లాంటివి చేస్తుంటాం. కానీ ఎంఆర్ఓ రావాలి, విట్నెస్లు రావాలి, పంచనామా జరగాలి, ఏసీబీ రావాలి. ట్రీట్మెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఇది యాక్సిడెంట్ ఏందో తప్పేముందో తెలియాలి, తెలిసినాకనే వాడిని కాపాడాలి. ఇట్లా ఎవడన్నా ఆలోచిస్తే వాడు మనిషేనా? మరి మేడిగడ్డ పియర్ గుంగిందా లేకపోతే కూల్చిన్లో మొత్తానికి ప్రమాదం జరిగింది. ఫస్ట్ దాన్ని బాగు చేయాలి కదా. ఈ సన్యాసులకు ఏమన్నా దాని గురించి అర్థమైందా? నా నోట్లోకి వెళ్ళి బూతులు రావు, కానీ ఈ కాళేశ్వరం నాకు బూతులు తప్పులేదు సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తా ఉంటే కూడా అంటే మీకేమో పైన రోమాలు ఎక్కబడతాయి, నాకు లోపల రక్తం మరుగుతాంది. మరి అంటే ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాము, మనం ఆడుకోవడానికి కొంత నీళ్లు వాడుకునే ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇప్పుడు ఈడ ఇచ్చంపల్లి కట్టి అక్కడ నుంచి పోలవరం నుంచి ఎత్తుకపోయి మొత్తం ఈ మేడిగడ్డను కూల్చేసి కుట్రేసి నిన్న వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ నీళ్ళని కావేరి దాకా ఎత్తుకపోవడము ఇది కూడా గ్రావిటీ లేకపోతే ఇది కూడా లిఫ్ట్ వేసి ఎత్తుకపోవాలనా? అదాక ఇప్పుడు ఇది రిపేర్ చేయకుండా ఈ 5 ఏళ్ళు ఇట్లా పెడతారు. ఫస్ట్ అసలు మేడిగడ్డ కట్టడం వల్ల డెల్టాకి ఏం నష్టం జరిగిందో మాట్లాడదాం. ఎందుకు కూలగొట్టాల్సి వచ్చిందో కూడా ప్రజలకు అర్థమవుతుంది. అది కూలిందా లేకపోతే కూల్చిందా అనేది కూడా అర్థమవుతుంది. మేడిగడ్డ ఎందుకంటే ఒక్కసారి వెనక్కి పోదాం. మళ్ళీ మేము ఉద్యమకాలంలో చెప్పేటోళ్ళం, సుందరంబాడి శంకరాచారి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, గలగల గోదావరి పరుగులెడుతుంటది, తరలిపోతుంటది, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటది. అవును, ఇక తరలిపోవాలి, ఇది పరుగులు ఇడాలి. తెలంగాణ లాగొద్దు. రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి.
బంగారు పంటలు పండుతున్నాయి కాబట్టి వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి. ఆహా. కానీ నీళ్లు పోగొట్టుకోవడం వల్ల మనం మహబూబ్నగర్ నల్గొండలో శవాలు ఉండాలి, ముంగిట్ల కన్నీళ్ళు ఉండాలి. బా. అందుకే ఏం చేసిండ్రు, 700-800 కిలోమీటర్లు ఒక బ్యారేజ్ కట్టలేదు. అవును. కేసీఆర్ గారు 3 ఏళ్లలో కట్టిన బ్యారేజీలు వాళ్ళు ఎందుకు కట్టలేకపోయారు? పోనీ టీఆర్ఎస్ పెట్టినాక ఒక నెల రోజులకే 2001 ఏప్రిల్లో టీఆర్ఎస్ పెట్టినాం, మేలో బహిరంగ సభ జరిగింది, జూన్లో చంద్రబాబు అనౌన్స్ చేసిండు దేవాదుల ప్రాజెక్టు. దేవాదుల పోవడానికి రోడే లేదు. ఆడ బ్యారేజ్ కడతారేమో ఆ నీళ్ళన్నీ ఆగి మనకు వస్తాయని అనుకున్నాం. బ్యారేజ్ లేదు కదా ఆడ. బ్యారేజ్ చేయకుండా నీళ్లు పోయే దానికెళ్ళి ఎత్తిపోసుకోమని చెప్పింది. ఐదు కాలువ తీస్తే దానికెళ్ళి ఆడ కొంచెం పొక్కు ఉన్నది, ఆ పొక్కలో నీళ్ళు పడితే మీరు ఎత్తిపోసుకోవాలి. 5,50,000 ఎకరాలకు మీరు అక్కడి కూడా పోయి చూసి డైరెక్ట్ గా వెళ్ళి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, బ్యారేజ్ లేకుండా నీళ్ళని ఎత్తిపోసుకోమనడంలో ఉద్దేశం ఏంది? ఏదో వరద వచ్చినప్పుడు మాత్రం మీరు ఎత్తుకపోవాలి. వేరే యాసంగి పంటలు మీకు అవసరం లేదు. అంటే ఎందుకు ఈ కుట్ర అంటే జాగ్రత్తగా విను. వెనకటి నుంచి ఒకటే పంట పండేది ఆంధ్రలో. కానీ ఆ సమైక్య రాష్ట్రం వచ్చినాక వాళ్ళు 2 పంటలు పండించుకోవాలనుకున్నారు. 2 పంటలు పండించుకోవాలంటే ఇక్కడ ఒక 13.5 లక్షల ఎకరాలు గోదావరి డెల్టా, ఇంకో 12.5-13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా. 25 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలంటే ఇక్కడ స్టోరేజ్ లేదు, అక్కడ స్టోరేజ్ లేదు. ఇప్పుడు గోదావరి మీద స్టోరేజ్ ఎక్కడన్నది లేదు. అర్ధర్ కాటన్ కట్టింది జస్ట్ 2 TMC అవుతుంది అక్కడ, ఇసుక మేటలు అన్ని పోంగా 2 TMCతో 20,000 ఎకరాలకి పంటలు పండుతాయి. మరి 13.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి రావాలి? ఎక్కడ స్టోరేజ్ లేదు. అందుకని ఏం చేసిందంటే ఎక్కడి సింగూరు, ఎక్కడి కౌలాస్నాల, ఎక్కడి కడెం ప్రాజెక్టు, ఎక్కడి కిన్నెర్సాన్ ప్రాజెక్టు, ఎక్కడి తాలిపేరు ప్రాజెక్టు, ఇవన్నీ తెలంగాణ ప్రాజెక్టులు. అక్కడ కష్టం వచ్చినప్పుడల్లా ఇవి గేట్లు తీసేసి ఈ నీళ్ళని తీసుకుపోయి పంటలు పండించుకున్నట్టు. వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వస్తాయి తెలుసా? ఫస్ట్ ఏంటంటే అటు ఈశాన్య ఋతుపవనాలు, మన నైరుతి ఋతుపవనాలు. మన జూన్లో వర్షాలు పడతాయి, వాళ్ళకి ఎప్పుడో సెప్టెంబర్లో వర్షాలు పడతాయి. అయితే సెప్టెంబర్లో అక్కడ వర్షాలు పడినప్పుడు గోదావరి నిండా వరదలు ఉంటాయి, అది వాళ్ళకు ఉపయోగపడదు, స్టోరేజ్ లేవు. అందుకని ఏం చేయాలి, తొలకరి వర్షాలు తెలంగాణలో కురిస్తే ఈ వర్షాలన్నీ కురిసిన నీళ్ళన్నీ కూడా ఇది గొలుసు చెరువుల సిస్టమ్. ఒక చెరువు నిండిన తర్వాత కింది చెరువుకు వస్తాయి. సపోజ్ పెద్ద కుంభవృష్టి కురిసింది, ఈ చెరువు రిపేర్ చేయలే, చెరువులు కుంటలు ఎట్లుంటాయంటే ప్రతి సంవత్సరం రిపేర్ చేయాలి. వెనకడ మనకు బ్రహ్మాండమైన సిస్టమ్ ఉండేది. ఏంటిదంటే ఆ చెరువులలో పూటికను కుమ్మరతను రకరకాల కుండలకు అన్నిటికీ ఇటుకలకు అన్నిటికీ ఆ మట్టి తీసుకుపోయేటోళ్ళు. తర్వాత రైతులు ఆ మట్టిని పూటిగా తీసి పొలాలలో వేసుకునేటోళ్ళు సారం కోసం. ఈ సస్య విప్లవం, హరిత విప్లవం వచ్చిన తర్వాత రైతులు పోవడం బంద్ చేసిండ్రు. 20-30 రూపాయలకు సబ్సిడీ మీద ఎరువుల బస్తాలు ఇచ్చిండ్రు ఆ రోజుల్లో. ఇంకా వాడు ఎందుకు పోతాడు, పొనకలు వేసుకొని. నేను కూడా చిన్నప్పుడు సెలవులలో ఇంటికి పోయినప్పుడు పొనకలు వేసుకొని పోయి, నాకు కూడా అవగాహన ఉంది, ఎడ్ల బండ్ల మీద పోయి చెరువు మట్టి కొట్టుకొచ్చుకునే. అంటే ఎరువుల వల్ల, ఎరువులకు సబ్సిడీ వల్ల రైతులు పోవడం బంద్ చేసిండ్రు. ఇక కుమ్మరాయన ఏమైందంటే ప్లాస్టిక్ వచ్చింది, బెంగళూరు టైల్స్ వచ్చినాయి, తర్వాత రేకులు వచ్చినాయి, ఆస్బెస్టాస్ వచ్చినాయి, డాబాలు వచ్చినాయి. ఇంకా ఆధునికరణలో కుమ్మరాయన 4 లోట్లకు పరిమితమైన, ఒకటి తాటి చెట్టుకు లొట్టి, ఐరన్ కుండలు పెళ్లి అయితే, ఉగాది పచ్చడి కుండ, ఎవరన్నా వస్తే సాగుకుండా. 4 కుండలకు కుమ్మరి పరిమితమై బతకగలుగుతాడా? ఆయన కుమ్మరి పని వదిలిపెట్టేసి అడ్డ మీద కూలీగా మారిపోయాడు. ఇంకా చెరువులను ఎవరు పట్టించుకోవాలి? ఈ సర్కార్ ఏం చేసింది, 7-8 రకాల పనులు చేయాలని చెప్పి ప్రతి సమ్మర్ కంటే ముందు బడ్జెట్ కొంత పెట్టి చేస్తుంది. అలా పుడిగ తీసుకుని పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే పుడిగ తీయకపోతే ఏమవుతుంది, వచ్చిన మట్టి అంతా కూడా పేరుకపోయి ఇప్పుడు 3 మనుషుల ఎత్తు, అంటే 6 ఫీట్లు ఉన్నారనుకుంటే 18 ఫీట్ల పూటిగా ఉన్నది ఒక్కొక్క చెరువులో. అంటే మొత్తం తాంబాల లెక్క మారిపోయినాయి. చెరువులన్నీ కప్పుల్లాగా ఉన్నాయి, సాసర్లాగా అయిపోయినాయి, మొత్తం గంగాలలాగా ఉన్నాయి, కొప్పెరలాగా ఉన్నాయి, ఇవన్నీ కూడా తాంబాలలాగా అయిపోయినాయి. అయిపోయే వరకు ఏమవుతుంది, ఒక్క వర్షం పడితే వచ్చాడు కిందకి వెళ్ళిపోతుంది, మొత్తం నీళ్ళని పోతే ఏమవుతుంది, కింద ఉన్నది తెగిపోతుంది. ఇట్లా తెగిపోయినప్పుడు ఈ 2 చెరువుల నీళ్ళని ఒకదానిలో పడితే అద్దె అవుతుంది. అంటే ఎప్పుడు నువ్వు వెనకట ఎడ్డింగ్లు ఎట్లుండదు తెలుసా, రాత్రి భారీ వర్షం, కుంభవృష్టి, 100 చెరువులకు గండి, అంటే గొలుసు చెరువు మొత్తం పోతుంది, ఎవరు రిపేర్ చేయరు. అప్పుడు ఏమైతే తెలంగాణ సుక్క వచ్చినట్టే కిందకి వెళ్ళిపోతుంది, గలగల గోదావరి పోతుండాలి, బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుండాలి. ఎక్కడ పంటలు పండాలి, గోదావరి డెల్టాలో పండాలి. అంటే జూన్ జూలై నెలలో గోదావరిలో వరద ఉండదు తెలుసు నీకు. తెలంగాణలో పడ్డ వర్షాలే వాళ్ళకి దిక్కు.
అందుకే మనము పంటలు ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అని మెసేజ్లు ఇచ్చుకుంటాం. మన వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, దసరా టప్పుడు ఇస్తారు. పంటలు పండినాయని ఆడబిడ్డలను పిలుచుకొని వడ్డానం పెట్టి పట్టు బట్టలు పెడతారు. వాళ్ళకి సంక్రాంతికి పెడతారు. ఎందుకంటే వాళ్ళ సెప్టెంబర్లో గోదావరి వరద వచ్చినప్పుడు వాళ్ళు నాట్లు వేసుకుంటారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ధనలక్ష్మి అని దసరా పెట్టుకుంటాను, మళ్ళీ మనలాగానే సంక్రాంతికి 2 పంటలకు వాళ్ళు అయితే ఇక వాళ్ళకి సమస్య ఏంటంటే మేడిగడ్డ కడితే మేడిగడ్డ కనుక పేల్చకపోతే, మేడిగడ్డ కనుక తలుపులు ఎత్తకపోతే ఈ నవంబర్ నుంచి మే దాకా సుక్క నీరు కింది పోదు. వచ్చిన వాటర్ మనం తీసుకోవచ్చు, తీసుకుంటాం, మన వాటా ఉంది కాబట్టి మనం తీసుకుంటాం. నీరు పోతే వాళ్ళకి నాట్లకు నీళ్ళు ఎక్కంచి రావాలి, నాట్లకు నీళ్ళు రావు. శబరి వర్షాలు ఎప్పుడు పడుతుంది, శబరి ఎక్కడి నుంచి వస్తుంది, వైజాగ్ ప్రాంతం నుంచి వస్తుంది, సీలేరు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర నుంచి వస్తాయి. అక్కడ వర్షాలు పడే సెప్టెంబర్లో. శబరి కూడా మన తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ ఆంధ్రలో కొట్టేసి లేదు మన 7 మండలాలు. అయితే ఆ శబరిలో నీళ్ళు వస్తే వాళ్ళకు ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు వస్తాయి. ఇంద్రావతి కూడా అంతే. కాబట్టి మనకు తెలంగాణ నైరుతి ఋతుపవనాలు నీళ్లు కావాలంటే శ్రీరామ్ సాగర్ దగ్గర నుంచి ధవళేశ్వరం దాకా 800 కిలోమీటర్లు ఒక బ్యారేజ్ కట్టినా మళ్ళీ నీళ్లు మనకు ఉపయోగపడతాయి. ఇది కుట్ర. అయితే తెలంగాణ తెచ్చుకున్నాక సార్ టకటక బ్యారేజ్లు కట్టేసిండు, ఇవాళ కడుపు మంట, నీళ్ళు వస్తలేవు డెల్టాకు. ఖరీఫ్ లోనేమో తొలకరి నాట్ల కోసం నీళ్ళు వస్తలేవు, యాసంగి పంటలకేమో కోతలకు పుట్ట మీదకి వచ్చే టైంకు ఆ నీళ్ళన్నీ అయిపోతున్నాయి. శబరి నుంచి వచ్చేటి ఇవన్నీ కూడా. పోలవరం కట్టుకుంటే ఇబ్బంది లేకపోవు, పోలవరం కట్టుకుంటే ఇబ్బంది లేకపోవు. పోలవరం కట్టలేదు కదా. మీకు బయట చూపిస్తాయి ఇప్పుడు, ఎందుకంటే మీరు ఇది అన్నారు కాబట్టి. ఒక మంత్రి గారు 3 బ్యారేజీలు పనికిరావు, ఇవి మొత్తం ఉలగొట్టాల్సిందే అంటే గలగల గోదావరి. నిజంగా మీరు అంటుంటే ఇప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. ఎంత దుర్మార్గం అంటే సార్ ఇది. మరి మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే వీళ్ళు నిజంగా మన పాలకులు ఎట్లయితారు, ఏ రకంగా మన పాలకులు అవుతారు అనేది మీరు దీన్ని కొంచెము చెప్పండి, ప్రజలకు అర్థమవుతారు. నేను కూడా ఆల్రెడీ మార్నింగ్ న్యూస్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, బట్ కానీ మీరు కూడా కొంత ఇది ఒకసారి వినండి సార్. ఇది నేను దాంట్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం జ్ఞానం ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరి ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాషైతో అని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకోపోతాయి. నీళ్ళు ఆపోద్దని చెప్తే ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఇది అట్లా మాట్లాడడం అనేది వేరే ఏమంటున్నారు అంటే, ఇక్కడ క్లియర్ జనాలకు అర్థమవుతుంది చెప్తా. మేడిగడ్డ రిపేర్ చేయడం కుదరదు, దాన్ని కూలగొట్టేసేయాలని చెప్పిండు అని ఎన్డీఎస్ఏ అన్నదంట. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు చెప్పిందంట. దాంతో పాటు ఆ పైన 2 కూడా ఉండవు, వేస్ట్. అవి కూడా మొత్తం కొట్టుకపోతాయి, అవి కూడా కూలగొట్టాల్సిందంట. మీరు చెప్పిన ఏదైతే ఎంతసేపు చెప్పిర్రో బ్యారేజ్లు ఉండొద్దు అనేటువంటి థీము, ఆంధ్ర వాళ్ళ పాలకుల థీము, దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చిండు ఈ మాటతోటి. నేను అదే నీళ్ళు వచ్చి వాటర్లో కలుతాయి అన్నాడు కదా. అయితే ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నిజంగానే ఈయన మాటలు కేసీఆర్ గారు పట్టించుకొని ఉంటే ఆ మిడ్మాల్ ఎట్లా చూసినావా, ఈ దొరలో కట్టింది, వీళ్ళ తమ్ముడు కట్టినట్టు కదా. మరి అది పాడైపోయిందని కూల్చాల్సి ఉండే కదా కేసీఆర్. ఎందుకు రిపేర్ చేసి మళ్ళీ దాన్ని పటిష్టంగా వీళ్ళే కదా కట్టింది. మరి ఆయన నష్టం వచ్చింది, దానికి లీకేజ్ వచ్చింది, మరి కూలగొట్టాల్సి ఉండే కేసీఆర్. ఆయన కనీసం ఇట్లన్నా ఎప్పుడన్నా మాట్లాడిండా? పోనీ పాత గవర్నమెంట్ కట్టిందని ఆరోపణలు చేసిండా? అంటే ఇక వీళ్ళ గురించి ఎంతో తక్కువ మాట్లాడితే, ఎందుకంటే శంకర్ వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడాలంటే నా నోట్లోకి వెళ్ళి బూతులు వస్తాయి. మొన్ననే ఒక మీటింగ్ లో బేవకూఫ్ బాడకవ్ అని అన్నందుకు నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నా నోట్లోకి వెళ్ళి ఏందిరా ఇటువంటి మాటలు వస్తాయి, ఇంత చెత్త నా కొడుకులు నా నోట్లోకి వెళ్ళి బూతులు మాట్లాడిస్తున్నారు అని అనిపించింది. అంటే ఇప్పుడు ఈ మాటలు ఇంత బలంగా ఆయన ఒక మంత్రిగా ఉండే, ఆయన గవర్నమెంట్ సార్, ఆయన క్యాబినెట్ ఒకటి నేను చెప్తాను, ప్రజలకు అర్థం కావాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో రిపేర్ చేయమని చెప్పారు. రెండోది ఏంటంటే ఎన్డీఎస్ఏ మనం ముఖ్యమంత్రి గారు కొల్లుడు ఆయనలు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో హైలైట్ పాయింట్ ఏం తెలుసా, 380 పేజీలలో మనందరం కోరుకుంటున్నది ఏంటి, మేడిగడ్డ అది కూల్చినా కారణం ఏందో చెప్పమంటా చెప్పాలి. అవును, ఎవరు చెప్పాలి? ఎన్డీఎస్ఏ చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పింది తెలుసా,
నిపుణులను నియమించి లోతుగా అధ్యయనం చేసి కారణాలను వెలికి తీయాలన్న. ఇంకా మరి రిపోర్ట్కి అర్థమే అదే 18 నెలల తర్వాత 18 నెలల వీళ్ళకి నిపుణులు దొరకలేదా? లోతుగా అధ్యయనం చేయడానికి ఏం అడ్డం వచ్చింది? ఇంకా పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినాక మన ఘనత వహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? వాళ్ళకే మళ్ళీ లెటర్ రాసి ఇదేదో మీరే తేల్చండి మా వల్ల కాదన్నారు. ఓహో, వీళ్ళకి కూడా నిపుణులు దొరుకుతలేరు. వాళ్ళు అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళేమో వాళ్ళు ఇళ్ళకు కొడుతున్నారు మన కోర్టుకు, మన వాళ్ళేమో అటు కొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యలో కాలయాపన జరగాలి. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, రాజమండ్రిలో పంటలు పండాలి. అందుకే మేడిగడ్డని రిపేర్ చేయరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇంకా కావాలంటే కూల్చేస్తారు కూడా. కూల్స్తారా? సేమ్ ఇట్లనే కూల్చడమే సార్, ఇట్లనే మేడిగడ్డ కూల్చిందని నేను అంటున్నా, కూలిందని వాళ్ళు అంటారు. కూల్చిరు అంటే దాని కింద ఏదో జరిగింది వచ్చిందని చెప్పేసి మీరు మాట్లాడి. ఇప్పుడు ఈ టేబుల్ అంతా ఎత్తు, అవును, ఇంత మందం స్లాబ్ పడ్డది. అది ఎన్ని గడపాలతో కొట్టినా అది పలుగుతుందా? వరదత్తే పలుగుతుందా అది? మరి దాని కింద ఏం జరిగింది? ఒకవేళ 7వ బ్లాక్ మొత్తం కుంగితే కుంగాలి, మొత్తం బ్లాక్ అంతా కుంగాలి. ఒకవేళ దాని కింద ఇసుక అంతా పోయి పర్టికులర్ గా 2 పిల్లర్లే ఎట్లా 7వ దానిలో 11 పియర్స్ ఉన్నాయి. 11 పియర్స్ వల్ల ఆ 19, 20, 19 ఒక్కటే ఎందుకు గుంగుతుంది? ఇప్పుడు ఇంత పెద్ద స్లాబ్ 3 మీటర్ల మందం ఉన్నది, రాఫ్ట్ ఉన్నది. ఆ రాఫ్ట్ లో మధ్యలో కూలిందంటే అది విధ్వంసము, ఏదన్నా బాంబు పెట్టడం తప్పితే వరద వచ్చినా ఏమొచ్చినా ఆడ నిశ్చలంగా ఉన్నది నీరు. అక్కడ గేట్లు వేసి ఉన్నాయి. 11 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కిందికెళ్ళి ఇసుక కొట్టుకపోయింది అనుకుందాం. బాంబు పెట్టిండా దానంతట అది కుంగిందా? కుంగుతే ఎట్లుంటాయి? కుంగుతో ఇట్లా వంగుతాయి. తర్వాత కుంగితే 7వ బ్లాక్ మొత్తం కుంగాలి. పోనీ 7వ బ్లాక్ చివర్ల ఇసుక పోయింది, గిట్లున్నది గిట్ల కావాలి. అవును, 7వ బ్లాక్ మొత్తం ఇట్లా కావాలి. కానీ ఒకదానికి వర్టికల్ గా దోసకాయ కోసాడు వచ్చింది, అది ఎట్లా వస్తుంది? అది కూడా మధ్యలో అది కొసది వచ్చిందంటే అర్థం ఉంది. ఈ డౌట్స్ అన్ని ఎవరు క్లియర్ చేయాలి? ఇంకోటి 11 టీఎంసీల నీళ్ళల్లో వేలితే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్లో ఇంజనీర్లు పడుకున్న వాళ్ళకి ఎందుకు వినబడుతుంది? చుట్టుపక్కల ఊళ్ళకి ఎట్లా శబ్దం వినబడుతుంది? ఇప్పుడు కుంగినప్పుడు క్రాక్స్ వస్తాయి, పరపరాని శబ్దం వస్తుంది. కానీ ఇట్లా ఒక్కసారి బాంబు పెట్టినట్టు సౌండ్ వస్తుందా? ఇవన్నిటికీ ఎవరు ఆన్సర్ చేయాలి? ఎన్డీఎస్ఏ చేయాలి. ఎన్డీఎస్ఏ మాట్లాడలేదు దాని మీద, అందుకే నేను మాట్లాడుతున్నా. ఇది ఎవరికి అవసరం అంటే అంతకంటే నెల రోజుల ముందు నుంచి, అక్టోబర్ 21 కంటే నెల రోజుల ముందు నుంచి 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారని ఎవరైతే అన్నారో దానికి సాక్ష్యం కోసం ఇది పేల్చిండ్రు. ఒకటి తెలంగాణ ప్రజలు నమ్మితే నమ్మని, నమ్మకపోతే నమ్మకపోని. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించలే. ఏమన్నాడంటే బాంబులు పెట్టిండ్రు అంటున్నారు కొంతమంది, నన్ను ఉద్దేశించి అన్నాడు ఆయన. తర్వాత కేటీఆర్ దాన్ని ఎత్తుకున్నాడు. మరి బాంబులు పెడితే మీరు ఎందుకు రాయలేదు అన్నాడు. మేము ఎందుకు రాయలేదు? ఎఫ్ఐఆర్లో అదే ఉంది కదా, ఏమని రాస్తున్నది? పెద్ద శబ్దంతో మేడిగడ్డ ప్రమాదం జరిగిందని ఉన్నది. శబ్దం అంటే ఏంటిది? అది ఎంక్వైరీ చేయాల్సింది పోలీసు. బాంబా ఏంటిదని మీరు చెప్పాల్సింది. అప్పుడు ఆ టైంలో ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చింది, తర్వాత కోడ్ వచ్చింది, ముఖ్యమంత్రి ప్లేస్ లో అందరు పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ లకు అధికారం వచ్చింది. ఆయన మళ్ళీ దాని మీద మాట్లాడినంత మాత్రాన అది బాంబు కాకుండా పోతుందా? మరి మీరు 1.5 year నుంచి మీరు పరిపాలన చేస్తున్నారు, మీరెందుకు ఎంక్వైరీ చేయలేదు? ఆ శబ్దం ఎందుకు వచ్చింది? దాని రహస్యం ఏంది? రెండవది 2022 జూలై 15 చరిత్రలో ఎన్నడూ రానంత వరద వచ్చింది. మేడిగడ్డ కట్టింది 28,25,000 క్యూసెక్కులు, బట్ అంతకంటే 50,000 క్యూసెక్కులు ఎక్కువ వచ్చింది. మరి అంత వరద ఉధృతిని, గోదావరి ప్రపంచంలో అత్యంత వేగంగా వరద వచ్చే నది, ఫాస్ట్ ఫ్లడ్స్, మరి అంత వేగంగా ఉధృతంగా ఎన్నడూ రానంత 500 సంవత్సరాల్లో రానంత వరద వస్తే మేడిగడ్డ తట్టుకున్నది, చెక్కు చెదరలేదు. పైనుంచి నీళ్లు పోయినా కూడా అది పగులు రాలే. మరి అటువంటిది నిలకడగా నీళ్లు నిల్వ ఉన్నప్పుడు, ఏం ఫ్లోటింగ్ లేనప్పుడు ఎట్లా శబ్దం వచ్చేది? క్రాక్స్ వస్తుంది. అంత పెద్ద 20-30 ఫీట్ల స్తంభము ఇంత ఇంచు మందులకి వెళ్ళి క్రాక్ వస్తుందా? బాంబు పెట్టకపోతే వస్తుందా? నాకు ఒకటి చెప్పండి సార్, అంటే నీళ్ళల్లా లోపలికి వెళ్ళి బాంబు పెట్టడం సాధ్యమవుతుందా? 100% సాధ్యమైంది. మన ఇక్కడ మీరు గ్రానైట్ క్వారీ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా చెప్తారు. గ్రానైట్ లా కట్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు నీళ్ళు నిండానే ఉంటాయి, అలానే పెడతారు వాళ్ళు జిలెటిన్స్. ఆ టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు నీళ్ళలో పోయి పెడతారు. అలానే ఆ నీళ్ళల్లో బ్లాస్ట్ చేసే టెక్నాలజీ వచ్చి ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. ప్లస్ మీరు అంటున్నారు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది మహారాష్ట్ర వైపు జరిగింది.
ఇటు సెక్యూరిటీ ఉంది కదా, ఆ, ఇప్పుడు మన దిక్కు సెక్యూరిటీ ఉంటుంది, గేట్లు ఉంటాయి, అధికారులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఉమ్, అటు సైడ్ ఎవరు ఉంటారు. ఉమ్. మరి ఎందుకు అక్కడనే వేలింది, మధ్యలో 40 స్తంభం ఎందుకు ఈ వేయలేదు? తెలంగాణ బార్డర్లో ఎందుకు ఇటు సైడ్ ఎందుకు రాలేదు? అదే ఇప్పుడు అక్కడ అందుబాటులో పక్కన ఒడ్డు ఉన్నది, ఉమ్, అటు నుంచి తెప్పేసుకొని రావచ్చు, ఈత కొట్టుకుంటూ రావచ్చు, వైర్లు చుట్టిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. ఉమ్, ఇంకోటి అంత వరద వచ్చినప్పుడు ఉధృతి వచ్చినప్పుడు తట్టుకున్నది, ఉమ్, మరి నిశ్చలంగా నీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా వెళ్తుంది? ఉమ్, ఒకవేళ నిజంగానే కింద మట్టిపోయింది, ఉమ్, మట్టిపోతే పైన బుగ్గలు వస్తాయి, అప్పుడు నిల్వ ఉన్నాయి కదా వాటర్. ఉమ్. రోజు ఇంజనీర్లు చూస్తూనే ఉంటారు కదా, రైలు పట్టాల కాడ కదా వాడు ఒకడు పండుకొని లైట్ కొడతా ఉంటాడు ట్రైన్ పోతా అంటే. అవును. అట్లా ఇంజనీర్లు రోజు చెక్ చేస్తూ ఉంటారు. 11 టీఎంసీల నీళ్లు నింపిళ్ళు, ఉమ్, కొత్తగా నింపిళ్ళు అప్పుడే, ఎందుకంటే అప్పుడే కొద్దిగా రెసీడ్ అయింది గోదావరి వరద. ఉమ్. దీన్ని ఇక్కడ ఆపితేనే కనపల్లికి నీళ్లు చేసుకోవచ్చు. అవును, లిఫ్ట్. మరి అవతల వైపు కింద ఒకవేళ బొంగు వచ్చింది, ఇసుక పోయింది, ఇసుక పోయినప్పుడు మొత్తం ఇసుక పోయేదాకా ఉండదు, అవును. కొద్దిగా బొంగనే అవతల దిక్కు నీళ్ళు వెళ్తాయి బయటికి. అదే ఉండాలి కదా, వెళ్ళలే కదా. అన్నారం బుంగలు అంటాను కానీ మేడిగడ్డ బుంగలు అన్నారా? ఉమ్. ఆ? సో మీరు చెప్తుంటే చాలా డౌట్ ఉండేది వెనకాల. ఇవన్నీ తేల్చాల్సింది ఎన్డీఎస్సీ. తెలంగాణ ఎడ్డిది కాదు గుడ్డిది కాదు తెలివైనదని కేసీఆర్ అన్నాడు. ఆ తెలంగాణ కోసం నీళ్ళ విషయంలో ఇప్పటికీ మన జనం ఎడ్డి గుడ్డి జనమే. నీళ్ళ సోయి రాలే, నీళ్ళ సోయి రాలే, తెచ్చుకోవాలి. మేము ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. క్యూసెక్కులు టీఎంసీలు అంటే ఏందో చెప్పడం నీళ్ళ సోయి కాదు. కాదు కాదు కాదు, అవును. నీళ్ళ సోయి అంటే ఏంటంటే బ్యారేజీలకు బ్రిడ్జ్ డ్యామ్లకు తేడా తెలవడం. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి విశ్లేషకులు అని చెప్పబడే ప్రొఫెసర్లకు కూడా డ్యామ్కును బ్యారేజీకి తేడా తెలియదు. వాళ్ళు ఏమంటారంటే నాగార్జున సార్ ఒక్క పిల్లర్ కూలిందా, శ్రీరామ్ సాగర్ ఒక్క పిల్లర్ కూలిందా, బ్యారేజ్ ఎట్లా కూలుతుంది ఇంకోటి అంటారు. ధవళేశ్వరం ప్రకాశం బ్యారేజీలు ఎందుకంటే ఎప్పుడో 150-170 సంవత్సరాల కింద అర్ధర్ కాటన్ కట్టింది, చెక్కు చెదరకుండా ఉంది. ఎక్కడ నీ బొంద చెక్కు చెదరకుండా ఉంది, అది మళ్ళా కట్టుకున్నారా నాయన? అవి నీకు ఎప్పుడో బలుచిస్తాన్ గురించి చెప్తే కాదు, పక్కనున్న ఆంధ్రలో ధవళేశ్వరం ఎప్పుడు కట్టిండ్లు, మళ్ళా పునర్నిర్మాణం ఎప్పుడు చేసిండ్లు, ఇప్పి మళ్ళా కట్టుకున్నది ఎప్పుడో తెలియకపోతే నీకు నీ తెలివిని ఏమనుకోవాలి? అదే మేధావి గారు ఇంకొక మాట, నాగార్జున సాగర్ చెక్కు చెదరకుండా ఉంది అన్న బొమ్మన్ కింద కెమెరా ఇచ్చి పంపి ఆ డ్యామ్ లోపల ఒక ఇది ఉంటది బాట, ఆ బాటలో పోతే నువ్వు మీ కెమెరామెన్ తో మాట్లాడేదే నీకు వినబడదు. అవును, అంత సీపేజ్ ఉంటది. వీళ్ళకి ఏమైనా తెలుసా నీళ్ళు? అందుకనే అన్న ఏనుగు 4 గుడ్డోళ్ళు, ఆ గుడ్డోళ్ళల్లో ప్రొఫెసర్లు ఉంటారు, విశ్లేషకులు ఉంటారు, తెలంగాణ ఉద్యమ రథసారథులు ఉంటారు, చైర్మన్లు ఉంటారు, అందులో మీడియా ఉంటది. ఏం చెప్తాం? మీడియా ప్రధానంగా ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి ఉంటాడు, అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉంటాడు, ఆ ప్రతిపక్ష నాయకులు ఉంటారు. ఏం చెప్పాలి? ఏనుగు గుడ్డలతో భాషపడతలేదు. రైట్ సార్, ఇప్పుడు మేడిగడ్డని అంటే మీరు చెప్తుంటేనేమో భయం, మేడిగడ్డని రిపేర్ చేయాలి, ఎందుకంటే బనకచెర్ల కావాలి ఆడ. ఇప్పుడు రిపేర్ చేయకపోతే దానికి ఏంటి మరి? మన తెలంగాణ ప్రజలుగా మనంగా దాన్ని ఎట్లా కాపాడుకోవాలి? శ్రీలంకలో బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రులు పారిపోయిన్లు, ఈడ ముఖ్యమంత్రి పారిపోతాడా మరి? జనానికి తెలియాలి అది. మీరు సచ్చే పరిస్థితి వచ్చినప్పుడు మీరు సస్తారా, ఎదురు తిరుగుతారా? బరాబర్ తిరగబడతాం. మీ ఓట్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ ఓట్లో పుట్టిన వాళ్ళు ఏం బీక్తున్నారు? కోపం అవుతుంది. నో ప్రాబ్లం సార్, ఏం కాదు, కోపం వస్తే వచ్చింది. మనం ఓట్లకు మన ఎమ్మెల్యేలే కదా, మనం ఓట్లు వేసినాం కదా. బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత అమాయకంగా ఉన్నారు ఈ ప్రజలు. మంచిగా జరుగుతున్నదాన్ని జరగనీయకుండా తెచ్చి తలకొరివి పెట్టుకున్నారు. పోనీ మీరు చేసిన పాపం వల్లనే ఈ పనికి మాలిన సర్కార్ వచ్చింది, మరి మీరు ఎందుకు సైలెంట్ ఇంట్లో కూర్చుంటాను? వాడు మీకు మోసం చేసిండు, తెలంగాణ మోసం చేస్తాడు. నీళ్ళ గురించి మాట్లాడుతా ఉంటే నాకు పారిపోబుద్ధి అవుతుంది. ఏదన్నా ఒక ఐలాండ్ పోయి అక్కడ 3.5 సంవత్సరాల నుండి గవర్నమెంట్ మారినాక వద్దాం అనిపిస్తుంది. ఇప్పటికే ఆత్మహత్యలు, నేను అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టింది ఆత్మహత్యలు ఆపడానికి. కేసీఆర్ నన్ను అడిగి నీకేమైనా పిచ్చా, మంచి ప్రొఫెషన్ వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం ఎందుకు వచ్చినాడు? కొత్తలు అన్నాడు ఆయన రాకముందు అన్నాడు ఆయన. అయితే నేనేమన్నా అంటే, సార్ నాకు నీళ్లు కావాలి, నాకు తెలంగాణ ముఖ్యమా నీళ్ళు ముఖ్యమంటే నాకు నీళ్ళే ముఖ్యం, కానీ నీళ్ళు రావాలంటే తెలంగాణ రావాలి. గలగల గోదావరి పారిపోతున్నది, దాన్ని ఆపాలి. నేను చిన్నప్పుడు చెంబు పెట్టుకొని బాయిలోకి వెళ్ళి నీళ్ళు ముచ్చుకొని స్నానం చేసిన. ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు, బావి ఎండిపోయింది, మళ్ళీ బాయిలోకి నీళ్ళు రావాలి, చెంబు ముంచుకొని స్నానం చేయాలి. చూస్తున్నాం సార్, ఇలా పేపర్లో కూడా చూస్తున్నాం, 500 మంది రైతుల ఆత్మహత్య, 600 మంది రైతుల ఆత్మహత్య ఇప్పటిదాకా. ఇప్పుడు అది ఆగాలనే తెలంగాణ కోసం కొట్లాడినాం. కేసీఆర్ కూడా తెలంగాణ రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు చూసినాడు. ఏదో అంటారు మంత్రి పదవి రాలేదు, అవన్నీ ఉండొచ్చు కారణాలు, కానీ ఆయన ప్రధానంగా తెలంగాణ మూవ్మెంట్కి వచ్చింది రైతుల ఆత్మహత్యలను చూసి.
మేమంతా కలిసి స్టార్ట్ చేసినాం కదా, మొసమాచారిని అడుగు చెప్తాడు. ఉమ్. అయితే మళ్ళీ ఆత్మహత్యలు వచ్చినప్పుడు ఏడవకపోతే ఏం చేస్తాం? కళ్ళకి వెళ్ళి నీళ్ళు రాకపోతే ఏమవుతుంది? రక్తం మరగకపోతే ఏమవుతుంది? ఏ జనం కోసం మనం తనలాడుతున్నామో ఆ జనమే మోసం చేసిందనే భావన వచ్చింది కదా. ఉమ్. ఆ జనానికే ఇప్పుడన్నా చేసిన తప్పు నుంచి పశ్చాత్తాపం రావాలంటే పోరాటాలకు రావాలి, సిద్ధం కావాలి, నిలదీయాలి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినాం, మా సంగతి ఏంది, మమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను, ఏమైంది, అన్నారంకి ఏమైంది, సుందిళ్ళకి ఏమైంది, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏం చెప్పిండ్రు, వాళ్ళు కొన్ని రిపోర్ట్లు చేయమన్నారు. ఆ రిపేర్లన్నీ 24 జూన్ వరకే అయిపోయినాయి. మరి జూన్ వరకు అయిపోతే ఎందుకు నీళ్ళు నింపుతలేదు? అంటే మేడిగడ్డ దగ్గర ఆపాలి నీళ్ళు నింపాలంటే, ఏది ఎండాకాలంలో. పోనీ వరద వచ్చినప్పుడు అన్న ఎందుకు ఎత్తిపోతలేరు? వరద వచ్చినప్పుడు అయితే ఎత్తిపోయచ్చు కదా. అవును. అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? అంటే ఇప్పుడు మేడిగడ్డని ధ్వంసం చేయాలన్న కుట్ర జరుగుతుంది, దాని పేరు మీద పైన ఉన్నటువంటి 2 బరాజులను ధ్వంసం చేయాలన్న కుట్ర జరుగుతుంది. మరి ఈ 3 ధ్వంసం చేసి ఏం చేస్తారు? 9 దగ్గర కడతారా? అచ్చా, 9 మళ్ళీ చెప్పిండు ఉత్తమ్ కుమార్. ఒకటే లిఫ్ట్ పెట్టి తీసుకొస్తాము, ఖర్చే రాకుండా గ్రావిటీతో వస్తుందని చెప్తున్నారు వారు. ఒక లిఫ్ట్ పెట్టుకుంటే ఫస్ట్ 152 ఉంటే ఒక లిఫ్ట్ అవసరం. 148 పోతే కాలువలు 152లో మీరు రాజశేఖర రెడ్డి తవ్వించిండు. మరి వాటికి 148లో నీళ్లు ఉన్నప్పుడు ఎట్లా పోతాయి? 4 మీటర్ల లిఫ్ట్ మల్లోడు పెట్టాలి, 2 లిఫ్ట్లు అవుతాయి. ఇక్కడ 3 లిఫ్ట్లు. ఒకటే కదా ఎక్కువ, ఒకటే ఎక్కువ అయినందుకు ఎన్ని నీళ్లు మనకు దొరుకుతున్నాయంటే 38 లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్లు దొరుకుతున్నాయి. 9 దగ్గర ఎన్ని నీళ్ళు వస్తాయి? వ్యవసాయానికి ఒక సుక్క రాదు. ఎందుకంటే 165 టీఎంసీలు అక్కడ ఉన్నాయి, 63 టీఎంసీలు మన పైన వాళ్ళు కట్టుకున్నప్పుడు మనకు రావు. ఇక ఉన్న 120 టీఎంసీలు అవి 60 రోజులు 70 రోజుల్లో వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ రిజర్వాయర్ లేదు కింద. అది వరకు 152లో 5.6 టీఎంసీల రిజర్వాయర్ ఉండే. అట్లున్నప్పుడు కొద్దిగా ఎక్కువ లిఫ్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? వచ్చిన నీళ్ళు వచ్చినట్టు 1.6 టీఎంసీ అంత 1.8 టీఎంసీ ఉంది. 148 కడితే అక్కడ నీళ్ళు ఆగవు, వచ్చింది వచ్చినట్టు వరద వెళ్ళిపోతా ఉంటది. నీకు దొరికేది ఎన్ని? ఓన్లీ 44 టీఎంసీలు. ఇది నేను చెప్తాలేండి, సిడబ్ల్యూసీ చెప్పింది. 44 టీఎంసీలు నీకు గ్రామాలకు, తొవ్వలో ఉన్న గ్రామాలకు, హైదరాబాద్కు 30 టీఎంసీలు మంచినీరు. ఆ తర్వాత అంటే పైనుంచి శ్రీరామ్ సాగర్ నుంచి రాలేదనుకో, ఆ ఎల్సెంకిలో చెప్పింది ఏంటి? ఫస్ట్ ప్రియారిటీ తాగునీటికి ఇవ్వాలన్నారు. ఈ 44 టీఎంసీలు తాగునీటికి పోతాయి, ఎన్టీపీసీకి పోతాయి. నీకు వ్యవసాయానికి ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ రాజశేఖర రెడ్డి చెప్పిన 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఇద్దామన్నా కూడా 164 టీఎంసీలు కావాలి. మళ్ళీ ఎన్రూట్ విలేజెస్ కు వీటికి 30 టీఎంసీలు పైన కావాలి. మరి ఎక్కడి తెచ్చిస్తారు? ఈయనకేమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళ మీద అవగాహన ఉంటే అక్కడ ఎన్ని నీళ్లు లభ్యమవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్, ఇది ప్రధానంగా ఫస్ట్ నుంచి ఉన్నదే డిమాండ్. 9 దగ్గర నీటి లభ్యత ఎంత ఉంటుందో మేడిగడ్డ దగ్గర కూడా అంతే ఉంటుందని చెప్పేసి మీరు చెప్పినటువంటి మేధావులు అందరూ కూడా చెప్పిన మాట. ఇది నిజంగా అంతే ఉంటుందా? అక్కడిక్కడ సేమ్ ఎట్లుంటది? సిడబ్ల్యూసీ రికార్డు ఉంది కదా, 280 టీఎంసీలు అక్కడ అందుబాటులో ఉన్నది. ఇక్కడ వచ్చేసి 102 టీఎంసీలు మనకు దొరికేది. అక్కడ 280 టీఎంసీలు. డబుల్ ఉంటుంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. డబుల్ ఎక్కువనే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో చాలా వాగులు కలుస్తాయి, సిరివాంచి నుంచి కలుస్తాయి, ఇప్పుడు తుమ్మిడిహెట్టికా నుంచి ఇక్కడ మనం కాళేశ్వరం దగ్గర ప్రాణహిత వచ్చి గోదావరిలో కలిసిన దగ్గర ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది నది? ప్రాణహిత నది ఒక 70-80 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంటే ఆ 70-80 అటు ఇటుగా అదంతా దట్టమైన అడవి కదా, అక్కడ కాలువలు ఏముండవా? అసలు వాటర్ రావా? అందులో ఉంటాయి. మరి అది సేమ్ ఎట్లయితుంది? ఇది మినిమం కదా. ఒక రైతు కూడా చెప్తాడు కదా, వాగు ఉట్టిన కాడ ఎక్కువ ఉంటాయా నీళ్ళు, వాగు కింది కోతుంటే ఎక్కువ ఉంటాయి అనేది. గుడి వాళ్ళకి ఏం అర్థం కాదు కదా. మళ్ళీ అదే ఏను కథ. అదే గుడి వాళ్ళకి అర్థం కాదు. ఏ వాగు నుంచి ఎన్ని ఇళ్ళు వస్తా అనేది తెలియదు, ఎన్ని వాగులు ఉన్నాయో తెలియదు, ఏం చెప్తాం. రైట్ సార్, చాలా అంశాలు ఉన్నాయి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది. నేను మీకు ఈ సందర్భంగా మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి అది చెప్పిన తర్వాత ఒక చిన్న, నేను విద్యాసాగర్ రావు గారు ఏం చెప్పిందో అదే చెప్తాను. నేను ఆయన అయితే టీఆర్ఎస్ మా పార్టీ నాయకుడు కాదు, ఇప్పుడు నేను కూడా కాదు. అవును, మేమేమంటున్నాం అంటే మన హక్కులను మనం స్థిరీకరించుకున్న తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు మోడీకి మంచి సంబంధం ఉంది. ముందు మన ప్రాజెక్టులన్నిటికీ పర్మిషన్లు ఇవ్వమనండి. ఛత్తీస్గఢ్ లో వాళ్ళ గవర్నమెంటే ఉంది. సమ్మక్క సాగర్ పర్మిషన్ ఇవ్వమని, అది దానికి ఇంకా అన్ని అనుమతులు రాలేదు. వాళ్ళ అబ్జెక్షన్ ఛత్తీస్గఢ్ వాళ్ళది, ఏదో ముంపు అవుతున్నదని, అది రావాలి. సీతమ్మ సాగర్ రావాలి. మొన్న ఏదో కొద్ది ఇచ్చిండ్రు కానీ అన్ని రాలేదు. పర్యావరణ అనుమతులు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇవి అనుమతులు అన్ని రావాలి. తర్వాత మన పెండింగ్ డిపిఆర్లు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ కావాలి. 968 టీఎంసీలకు మనకు పూర్తి రైట్స్ ఇచ్చిన తర్వాత కింద కట్టుకోండి, మాకు సంబంధం లేదు. రెండవది, అట్లా ఇచ్చి మళ్ళీ మేడిగడ్డ కంప్లీట్ చేయకపోతే ఈ నీళ్ళు మనం వాడుకోలేము.
కాబట్టి మేడిగడ్డ కూడా చేయాలి. కంప్లీట్ చేయాలి. ఈ రెండు అయినాక మీరు ఏమైనా చేసుకోండి, మాకు అవసరం లేదు. ఆ నదులు అనుసంధానమే చేసుకోండి. మీరు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పోలవరం నుంచి దునియా తీసుకపోండి. ఒకవేళ గనక గవర్నమెంట్ చేయకపోతే ఈ 5 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు ఇట్లనే పెండింగ్ పెట్టుంటే రేపన్నాడు దాన్ని ధ్వంసం చేసి ఉంటే ప్రజలు చూస్తా తన ఇంటిని గొలగొట్టుకున్నట్టు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది కదా. డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఎదురు తిరిగితే మేడిగడ్డ తొందరగా రిపేర్ అవుతుంది. లేకపోతే ఇదే కోమటిరెడ్డి ఏం చేస్తాడు, మళ్ళా అది కూడా కూలిపోయింది అంటాడు, పెడతారు, అది కూడా కూలిపోయింది అంటాడు. రైట్ సార్, నేను మీ అందరి ఇన్స్పిరేషన్ తోటి ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. మేము ఇంతకుముందు మీతో నేను చాలాసార్లు డిస్కస్ చేసిన నీళ్ళ సోయి అనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అది పెడితే రోజు రమ్మన్నా వస్తాను. నేను పెడుతున్నా సార్, కాకపోతే కొంత మనకి ఈ అడావుడు అయిపోయిన తర్వాత పెడుతున్నా. మీకు ఒక చిన్న ప్రోమో చూపిస్తా. ఆల్రెడీ మేము దీని మీద చేసినాము, లాస్ట్ ఇది చూపించేసి క్లోజ్ చేద్దాం. ఇక ఇగో సార్ ఇట్లా అనుకొని ఇట్లా చేస్తున్నాం. చూడండి, ఉద్యమాలు చేసినాం, ఎందరో బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిర్రు. ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్స్ తో తెచ్చుకున్న తెలంగాణలో మనకు నిధుల సోయి వచ్చింది, నియామకాల సోయి కూడా వచ్చింది. మరి నీళ్ల సోయి ఎందుకు రాలేదు, ఎందుకు వస్తలేదు? అసలు కృష్ణా గోదావరి నదుల్లో మన వాటా ఎంత? ఆ పంపకాల్లో తెలంగాణకు న్యాయం జరిగిందా? హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టాలని అనుకున్నారు? ఏపీలో విలీనమయ్యాక జరిగినటువంటి కుట్ర ఏంటి? ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిందేంటి? ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు తెలంగాణకు నీళ్ల సోయి ఎందుకు రాలే? నీళ్ల సోయి వరుస కథనాలు అతి త్వరలో మీ న్యూస్ లైన్ తెలుగులో. డోంట్ మిస్. చేద్దామని అనుకుంటున్నాం. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. దీని వల్ల కొద్దిగా అసూయ వస్తుంది కొంత, అంటే ఈ తరం యువకులకు అర్థం కావాలనే కాన్సెప్ట్ లో నేను చాలా సింప్లిఫై చేసి, చాలా అంటే జనాలందరికీ కూడా అర్థం కావాలి. ఊర్లలో మన వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ కూడా ఫోన్ ఓపెన్ చేసి మనం పెట్టి చూపిస్తే అర్థం కావాలి నీళ్ళు ఏంది, ఎక్కడ ఉన్నాయి అనేది. అట్లా సింప్లిఫై చేసి రోజు ఒక 15 నిమిషాలు ఓ నెల రోజుల పాటు ఇటు గోదావరి మీద ఇటు కృష్ణా మీద ఈ ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నాను. తిరిగి ఏ ప్రాజెక్ట్కి ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడికి పోయి చూపెట్టండి. నీతో నేను మేడిగడ్డకు వస్తా, అది కూలిందా కూల్చిందా చూపెడతా, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ కూర్చుందాం ఒకసారి. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో మనం చూస్తుంటే ఇటు పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళెత్తుకపోవడం కానీ, ఇటు ఇచ్చంపల్లి నుంచి కావేరికి ఎత్తుకపోవడం కానీ, ఈ 2 ప్రాజెక్టులు కనుక స్టార్ట్ అయిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా వేస్టే. మనం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఫస్ట్ నీళ్ళ నినాదాన్ని మనం అనుకున్నామో ఆ నీళ్లలో మనకు అన్యాయం జరిగిపోతుంది. గోదావరి నది మీద బ్యారేజీలు లేకుండా చెయ్యాలి, ప్రాణహిత నీళ్లను తెలంగాణకు దక్కకుండా చేయాలన్నటువంటి కుట్రతోటి ఇటు కేంద్ర ప్రభుత్వము, పక్కనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో పాత్ర భాగస్వామి ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. తెలంగాణ ప్రజలు ఇక్కడ పార్టీలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా మన వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, మన నీళ్ళ హక్కులను సార్ అన్నట్టు రైపేరియన్ రైట్, ఆ రైపేరియన్ రైట్లో మనము మన వాటా మనం తీసుకున్న తర్వాత మనకి ఎంత సార్ 960 టీఎంసీలు మన కేటాయించిన తర్వాత, మన ప్రాజెక్టులకు అనుమతి వచ్చిన తర్వాత వాళ్ళ కింద ఎన్ని వేల టీఎంసీలు ఎత్తుకున్నా, ఎన్ని వందల టీఎంసీ ఎత్తుకున్నా మనకు అభ్యంతరం లేదని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఈ నీళ్ళ సోయి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రోగ్రామ్ కూడా నీళ్ళ సోయిని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.